హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ తురుము నిలువ పచ్చడి పెట్టుకుందాం. చికెన్ని బాగా కడిగేసి కళాయిలో వేసి వాటర్ అంతా పోయేలా డ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా చల్లారనిచ్చి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని తురుముకోవాలి. తురుముకోవడం అంటే ఏం లేదు, చేత్తోని అలా అంటే అది పొడి పొడిగా అయిపోతుంది. తర్వాత అది పక్కన పెట్టుకొని చల్లారేటప్పటికి ఈలోపు మసాలా దినుసులు ఫ్రై చేసుకుందాం. మిరియాలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు, దాచిన చెక్క, లవంగ మొగ్గ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గల్లుప్పుని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని అది కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత బాగా కలుపుకొని కాసేపు అయ్యాక దించేసి చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేయండి. నిమ్మరసం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 days ఊరిన తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చికెన్ నిలువ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.